In your presence, even this fourth day of this holy convocation. ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, మరొకసారి 4వ దినాన పరిశుద్ధ సమాధి కుడికలో మీ పాదముల చెంత చేరువస్తూ ఉంటున్నాను. We thank you for all the grace, the help and the word you have, Lord, bounded upon us in the last 3 days. గత 3 దినాలుగా మా మీద మీరు కుమ్మరిస్తూ వచ్చినటువంటి మీ కృప, మీ ప్రేమ, ప్రభా, మీ వాక్య ప్రవాహములను బట్టి వందనములు. Thank you for your presence this morning also according to your promise. మీ వాగ్దానాన్ని అనుసరించి ఈ కాలం కూడా మీ సన్నిధి మాతో కూడా ఉంచారు. వందనములు. Thank you for the help you gave in the family prayer. కుటుంబ ప్రార్థన సమయంలో మీరు చేసిన సహాయం బట్టి వందనములు. Now we plead and pray that we undertake for this morning Bible study. ఈ ఉదయకాల బైబిల్ పఠన తరగతులు కూడా మీరు బాధ్యత వహించాలని ప్రార్థిస్తూ ఉంటున్నాను. Open the scriptures and spoke to the disciples of Emmaus. ఎమ్మాయి మార్గంలో వెళుచున్నటువంటి శిష్యుల ఆ హృదయాలు మీరు తెరిచినటువంటి దినాన్ని బట్టి వందనములు. Oh Lord, their hearts began to burn. వారి హృదయాలు మండుతూ వచ్చినాయి. You are the same yesterday, today and forever. ప్రభా, మీరు నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు. Only the words that you speak can minister spirit and life and make our hearts to burn in love for thee, thy will, thy word and thy people. దాని తండ్రి, మీరు మాట్లాడితేనే, మీరు పరిచయం చేస్తేనే ప్రభా అవి ఆత్మయు జీవమునై ప్రభా మాకు సహాయపడగలవు. So hear our prayer and speak to us. ప్రభా, మా ప్రార్థన ఆలకించి మాతో మాట్లాడండి. Fulfill thy promise in Matthew 10:20, both to give thy word and to translate it. మీ వాక్య పరిచయం చేయట్లో, తర్జుమా చేయట్లోను మత్తయి 10:20 మా పక్షంగా నెరవేర్చండి. And according to thy promise in Luke chapter 24 and verse 45, Lord, open our understanding to understand the scriptures. ప్రభా, లూకా 24:40 వచ్చిన ప్రకారంగా మీ లేఖనములను గ్రహించినట్లుగా మా మనసులు తెరచేయండి. And also give us meekness of heart to receive thy engrafted word. ప్రభా, మా హృదయాల మీద చెక్కబడేటువంటి మీ వాక్యాన్ని స్వీకరించినట్లు దీన హృదయం మాతో అనుగ్రహించుము. We be washed by the water of thy word so that we can be filled with the fullness of God. దేవుని యొక్క సర్వ సంపూర్ణత చేత నింపుకున్నట్లుగా వాక్యం అనే ఉదక స్నానం చేత పవిత్రపరచుకున్నట్లు చేయము. Thank you for hearing our prayer. మా ప్రార్థన ఆలకించినందుకు వందనములు. Thank you for the will eventually answer our prayer as we pray this prayer with thanksgiving, praise, worship and adoration in our hearts in the precious name of our Lord and Savior Jesus Christ, thy beloved Son. నిశ్చయంగా మీరు మా ప్రార్థనలు ఆలకిస్తారన్న విశ్వాసం కలిగిన వారమై మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు, ఆరాధన, ప్రశంసలతో మా రక్షకుడు మా ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన పరిశుద్ధమైన నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. So I would like to briefly rehearse as to what we have been hearing from day before yesterday. మొన్నటి దినాల నుండి కూడా మనం ఏదైతే వింటూ వచ్చినామో ఆ సంగతులు మరొకసారి మీకు జ్ఞాపకం చేయగోరుతున్నాను. I said the purpose of God is to reveal himself. దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే తన్ను గూర్చి మనకు బయలుపరచాలి. The whole of creation and the purpose of God having created all things was to reveal himself, who is spirit and an invisible God. కాబట్టి సృష్టిలో ఉన్న సమస్తాన్ని కూడా దేవుడు కలుగచేట్లో ఉన్న ఉద్దేశం ఏంటంటే ఈ అదృశ్యుడైనటువంటి దేవుడు తాను ఎవరు అన్న విషయాన్ని బయలుపరచగోరాడు. And in order to reveal himself, he created all things, and everything that he created shows forth to some extent the glory of God, or the presence of this living God, or some fullness of that living God. అందుచేతనే దేవుడు కలుగజేసిన సృష్టి అంతట్లో ప్రతిదీ కూడాను దేవుని యొక్క సర్వ సంపూర్ణతను, ఆయనకున్నటువంటి మహిమను, ఆయన ఎవరు అన్నటువంటి విషయాన్ని కొద్ది పరిధిలోనైనా బయలుపరిచేదిగా ఉన్నది. So we saw Psalm 9 says in verse 1, the heavens declare the glory of God and the earth his fullness. కీర్తన 19లో మనం చదువుతాము, ఆకాశంలో దేవుని మహిమను వివరించున్నవి, అంతరిక్షం ఆయన చేతి పని ప్రచురపరచున్నది అని. And then, but this heaven and the earth that God created, the light and everything, though it shows forth something of the characteristic of God, yet it has not shown the fullness of God. చూడండి, దేవుడు కలెక్ట్ చేసినటువంటి ఆకాశము, అందులో ఉన్న సమస్తము కూడాను అవి కొద్ది పరిమాణంలో దేవుని యొక్క మహిమను బయలుపరిచిన, ఆయన సంపూర్ణతను బయలుపరిచిన, సంపూర్తిగా అవి ఆయన మహిమను బయలుపరచలేదు. God observing that finally makes man and the woman. దేవుడు దీన్ని గమనించిన వాడై చివరిగా స్త్రీ పురుషులను ఆయన కలగజేశాడు. In his own image.
తన సొంత సారూప్యంలో. And observing them, he said, it is very good. దాన్ని చూచిన తర్వాత ఇది చాలా మంచిది అని దేవుడు చెప్పాడు. Because together with them and the whole creation, he could see his fullness now. ఎందుకనగా ఇప్పుడు వారి ఇరువురి ద్వారాను సమస్త సృష్టి ద్వారాను తనలో ఉన్న సంపూర్ణతను ఆయన చూసుకోగలిగాడు. The heavens can declare the power of God, the might of God, the wisdom of God, the skill of God. చూడండి, ఆకాశములేమో దేవుని యొక్క శక్తిని, ఆయన జ్ఞానాన్ని, ఆయన చేతుల నైపుణ్యాన్ని బయలుపరిచేవిగా ఉన్నాయి. But it cannot declare the love of God, the humility of God, the patience of God, the mercy of God, the graciousness of God. అయితే అవి ఎంత మాత్రం కూడా దేవుని ప్రేమని కానీ, వాత్సల్యతని కానీ, ఆయన సహనాన్ని కానీ, దీర్ఘశాంతాన్ని కానీ బయలుపరచలేరు. These tender qualities were supposed to be reflected or radiated by the man that God created. కాబట్టి ఇలాంటి సున్నితమైన సుగుణాలు అది కేవలం తాను సృష్టించినటువంటి మానవుని ద్వారానే బయలుపరచబడవలసి ఉన్నాయి. But sin entered into the world. పాపం లోకంలోని ప్రవేశించింది Through the deception of Satan. సాతాను యొక్క మోసం ద్వారా. And man fell short of the glory of God or the fullness of God. మానవుడు దేవుని యొక్క మహిమను, పరిపూర్ణతను పొందే విషయంలో తక్కువవాడయ్యాడు. And then we see God, in order to once again bring out his fullness, he chooses a nation. చూడండి, మరొకసారి దేవుడు తన సర్వ పరిపూర్ణతను బయలుపరచడానికి ఒక జనమును ఎంచుకున్నాడు. And that is Abraham, through Abraham and his descendants. అబ్రహాము ద్వారా, తన వంశావళి ద్వారా అది చేయగోరాడు. Called the people of Israel. వారు ఇశ్రాయేలు అని పిలిచాడు. And God came and literally dwelt in their midst in a cloud. కానీ నిశ్చయంగా దేవుడు మేఘరూపేణ వారి మధ్యలో వసిస్తూ వచ్చాడు. They could see and witness the fullness of God. వారు ఆయన పరిపూర్ణతను చూచి దాని గురించి వారు సాక్ష్యం ఇచ్చారు. But though he dwelt in their midst, he couldn't dwell inside them. చూడండి, వారి మధ్యలో ఆయన వసించినప్పటికీ వారిలో ఆయన వసించలేకపోయాడు. But he was exhibiting as to who he was through his presence in their midst. వారి మధ్యలో తన సాన్నిధ్యాన్ని ఉంచడం ద్వారా తాను ఎవరు అన్న విషయాన్ని బయలుపరుస్తూ వచ్చాడు. But in spite of witnessing the presence of God and the fullness of God and the glory of God in the midst, they were not able to come into the practice or to the exhibition of the fullness through the law given or by anything else. చూడండి, దేవుడు వారి మధ్యలో నివసించిన, ఆయన సన్నిధి వారి మధ్యలో ఉన్న దేవుడు తన పరిపూర్ణతను వారికి బయలుపరిచినప్పటికీ కూడాను క్రియాపూర్వకంగా వారు ఎంత మాత్రం కూడా పరిపూర్ణతను అనుభవించలేకపోయారు. ధర్మశాస్త్రాన్ని ఆచరించినా, మరి ఇతర ఏ కార్యాలు చేసినా కూడాను ఆ పరిపూర్ణత వారు అనుభవించలేకపోయారు. Through the ceremonies, through the rituals and all that they practiced, they couldn't fully exhibit the fullness of God. వారు మత సంబంధమైన ఆచారాలు, కట్టడలు, సాంప్రదాయాలు పాటించిన వారు అయినప్పటికీ కూడాను దేవుని యొక్క సంపూర్ణతను వారు బయలుపరచలేకపోయినారు. They also failed God. వారు కూడా దేవుని విషయంలో తప్పిపోయారు. Wherefore in the fullness of time, the Son of God himself came into this world. ఆ కారణం చేత కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుని కుమారుడైన యేసుప్రభువు వారు స్వయంగా ఈ భూమి మీదకి దిగి వచ్చాడు. And he dwelt upon this earth for 33 years. 33.5 సంవత్సరాలు ఆయన ఈ భూమి మీద వసించాడు. And in him was dwelling the fullness of the Godhead bodily and steadily. ఆయన యందు దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా స్థిరముగా నిలిచి ఉన్నది. He had never failed God. దేవుడి విషయంలో ఆయన ఎన్నడూ తప్పిపోలేదు. Finally the disciples could discover, and after observing them, they gave their own comments about the Lord Jesus Christ. శిష్యులు ఆయనను బహు సమీపంగా గమనిస్తూ పరిశీలించి చూచిన తర్వాత వారు ఆయన గురించి ఇచ్చినటువంటి సాక్ష్యం ఇది. The apostle of action, Apostle Peter says in his own epistle, 1 Peter chapter 2 and verse 21, he did no sin. అపోస్తలుడైనటువంటి పేతురు ప్రభువును స్వయంగా పరిశీలించిన తర్వాత తాను చెప్పిన మాట ఏంటంటే ఆయన ఏ పాపము చేయలేదు. And secondly, రెండవది, the apostle of love, Apostle John, he says in his epistle in 1 John chapter 3 and verse 5, in him there was no sin. తర్వాత ఆయన ప్రేమించిన శిష్యుడైనటువంటి యోహాను ఆయన గురించి ఇచ్చిన సాక్ష్యం 1 యోహాను 3:5 ప్రకారంగా ఆయనలో పాపమేమీ లేదు. And 2 Corinthians chapter 5 verse 21, the apostle of knowledge, Apostle Paul, he says he knew no sin. తర్వాత 2 కొరింథీ 5:21లో అపోస్తలుడైనటువంటి పౌలు తన గురించి సాక్ష్యం ఇస్తూ ఆయన పాపం ఎరుగని వాడు అని చెప్పాడు. And furthermore, the apostle of love, Apostle John, who was lying upon the breast of the Lord Jesus Christ, wrote in his gospel, we beheld his glory, the glory of the only begotten of the Father, full of grace and truth. యేసు ప్రభువు యొక్క రొమ్మున ఆనుకున్నటువంటి శిష్యుడైనటువంటి యోహాను యేసు ప్రభువుని గురించి ఇచ్చినటువంటి సాక్ష్యం ఏంటంటే
అద్వితీయ కుమారుని మహిమ వలె మనం ఆయన మహిమను కనుగొంటిమి అని. Wherefore, from the time he was born till he died on the cross, saying it is finished, in him was dwelling the fullness of the Godhead without fail. ఆ కారణం చేత తను ఈ భూమి మీద జన్మించిన నాటి నుండి శిలువ మరణం పొందు పర్యంతం కూడాను భూమి మీద బ్రతికిన దినములన్నిటిలో దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత స్థిరంగా ఆయనలో ఉంటూ వచ్చింది. But that alone is not the purpose of God. చూడండి, అది మాత్రమే దేవుని సంకల్పం కాదు. He wanted to see his fullness through his creation. కాబట్టి దేవుడు తాను సృష్టించిన సృష్టిలో తన పరిపూర్ణతను చూడగోరాడు. Wherefore he had to bring it again inside mankind, into mankind. కనుక ఆ కారణం చేత ఆ పరిపూర్ణతను మానవుని లోనికి తీసుకురావాలని కోరాడు. This is where the church comes. ఇక్కడనే సంఘం అనేది ఉద్భవించింది. The church which has the people of God born again by the Spirit and the Word of God. దేవుని ఆత్మ మూలంగాను దేవుని వాక్య మూలంగాను తిరిగి జన్మించిన ప్రజల సముదాయమే సంఘం అంటే. And this church is connected to the Lord Jesus Christ. ఈ సంఘము క్రీస్తు ప్రభువారితో సంబంధం కలిగినది. That is why Paul had this revelation that the church is the body of Christ. అందుకే పౌలు కలిగిన ప్రత్యక్షత ప్రకారంగా తానేమన్నాడంటే సంఘము క్రీస్తు ప్రభువారి శరీరం అన్నాడు. Because from the beginning the purpose of God was that in the body should all the fullness of God dwell so that it can become visible. కాబట్టి ఆది నుండి కూడా దేవుని సంకల్పం మన విషయంలో ఏమంటే ఈ శరీరంలో దేవుని యొక్క సర్వ పరిపూర్ణత నివసించాలి, అది బయలుపరచబడాలి. Therefore the church becomes the body of Christ. ఆ కారణం చేత సంఘము క్రీస్తు ప్రభువారి యొక్క శరీరమైంది. With Christ himself being the head of the church. క్రీస్తే ఆ సంఘమునకు శిరస్సై ఉన్నాడు. And God is expecting the church to express and reveal the fullness that is in it already. కాబట్టి ఇంతకు మునుపే ఆ సంఘం అనే శరీరంలో ఉన్న పరిపూర్ణతను ఆ కారణం చేత దేవుడు బయలుపరచాలని కోరాడు. And the church has this great responsibility, this only responsibility to show forth the fullness of Christ or the fullness of Godhead in Christ. కాబట్టి క్రీస్తులో ఉన్నటువంటి ఆ దేవత్వం యొక్క పరిపూర్ణతను బయలుపరచడమే ఈ సంఘానికి దేవుడు ఈ దినాన పెట్టినటువంటి బాధ్యత. Therefore we saw how the difference between the Ephesian epistle and the Colossian epistle begins to reveal as to the purpose of God. చూడండి, అందుచేతనే ఎఫెసీయులకు రాసిన పత్రిక కొలస్సీయులకు రాసిన పత్రికలో ఉన్నటువంటి ఈ వ్యత్యాసాలు దేవుని యొక్క ఉద్దేశాన్ని బయలుపరిచేవిగా ఉన్నాయి. To briefly go through that, క్లుప్తంగా దాని విషయం మనం ఆలోచిస్తే, if you read these two epistles, they all both of them have this particular word head and body mentioned again and again. ఈ ఎఫెసీ పత్రిక కొలస్సీ పత్రిక రెండింటిలోనూ కూడాను శరీరము శిరస్సు శరీరము శిరస్సు అనే మాటలు పదే పదే వ్రాయబడతాయి. The book of Ephesians speaks about the church of Christ. ఎఫెసీ క్రీస్తు యొక్క సంఘాన్ని గురించి మాట్లాడుతుంది. And the Colossian epistle speaks about the Christ of the church. కొలస్సీలో ఉన్నటువంటి సంఘము ఆ శరీరం యొక్క శిరస్సును గురించి మాట్లాడుతుంది. The book of Ephesians focuses on the body of Christ. ఎఫెసీ పత్రిక క్రీస్తు శరీరాన్ని గురించి మాట్లాడుతుంది. And the Colossian epistle focuses upon the head, the body of Christ. తర్వాత కొలస్సీలకు రాసిన పత్రిక ఆ శరీరానికి శిరస్సైన ప్రభువుని గురించి మాట్లాడుతుంది. And then thirdly, మూడవది, this Ephesian epistle focuses upon the wealth or the fullness that is already in the church. కాబట్టి ఎఫెసీయులకు రాసిన పత్రికలో అది సంఘం కలిగి ఉన్న ఐశ్వర్యం లేక దేవుని యొక్క పరిపూర్ణతను గురించి మాట్లాడుతుంది. And the Colossian epistle speaks about that this particular wealth of the church or the fullness of the church is in Christ. కాబట్టి కొలస్సీలకు రాసినటువంటి పత్రికలో ఈ సంఘంలో ఉన్న ఈ ఐశ్వర్యము క్రీస్తులో ఉంది అని చెప్తుంది. And fourthly, we come to read from the letter to the Ephesians that the believers in Ephesus, they were ignorant of the wealth that was in their midst. తర్వాత ఎఫెసీయులకు రాసిన పత్రికలోనికి వస్తే విశ్వాసులు వారిలో కలిగి ఉన్న ఐశ్వర్యం విషయంలో వారు ఎరకలేని వారుగా తెలియని వారుగా ఉంటూ వచ్చినారు. They were ignorant. వారు తెలియని వారు. But the Colossian believers, they did not believe that all the fullness of the Godhead was in Christ alone and that they were already complete in Christ alone. కాబట్టి కొలస్సీలో ఉన్న విశ్వాసులకు క్రీస్తులో వారు సంపూర్ణులై ఉన్నారని కానీ వారికి అవసరమైన ఐశ్వర్యం అంతా కూడా క్రీస్తులోనే ఉందన్న విషయాన్ని నమ్మకపోయారు. The Ephesian believers, because they were ignorant of the wealth in their midst,
they were living poor spiritual lives. They were living a life of spiritual poverty. ఎఫెసీలో ఉన్నటువంటి వారు వారి కలిగి ఉన్న ఐశ్వర్యం విషయంలో ఎరుకలేని వారు కనుక వారు బీదవారుగా దరిద్రులుగా జీవిస్తూ వచ్చారు. But the Colossian believers, అయితే కొలస్సీలో ఉన్న విశ్వాసులు because they did not believe all the spirituality, all the fullness and the fulfillment of their life was in Christ alone, they were going out to seek out in other means that fullness. వారి పరిపూర్ణత క్రీస్తులోనే ఉందని, వారి జీవిత ఆశయాలన్నీ నెరవేర్పు క్రీస్తులోనే జరుగుతుంది అన్నటువంటి విషయాన్ని వారు నమ్మకపోయారు గనక వారి సంతృప్తి కొరకు, పరిపూర్ణత కొరకు క్రీస్తును కాక, మరి క్రీస్తును మాత్రమే కాక వేరే దాని కొరకు కూడా వెతికారు. Therefore, what was the consequence? దాని వల్ల వచ్చినటువంటి పరిణామం ఏంటి? When we come to the Ephesian believers, ఎఫెసీలో ఉన్న విశ్వాసుల విషయంకి వస్తే, if you read in Ephesians chapter 4 verse 15 and verse 16, ఎఫెసీ 4:15-16 వచనాల్లో మనం చూస్తే, you see they were not growing up. వారు ఏమాత్రం ఎదగని వారుగా ఉండినారు. They were spiritual infants. ఆత్మీయమైన పసిబాలురుగా ఉండినారు. They were spiritual babes. వారు పసిబిడ్డలుగా ఉండినారు. They were also becoming carnal. వారు శరీర సంబంధాలవుతూ వచ్చినారు. So the Bible says, అందుకే బైబిల్ ఏమంటుందంటే, Paul is writing పౌలు అంటాడు in Ephesians chapter 4 and verse 15, ఎఫెసీ 4:15లో, but speaking the truth in love may grow up in all things into him who is the head, Jesus Christ. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయంలో ఎదుగుదాము అని. They were not growing up in all things unto him who is the head. కాబట్టి శిరస్సు అయినటువంటి ప్రభు నిమిత్తం వారు అన్ని విషయాల్లో ఎదుగుతూ వచ్చినటువంటి వారుగా లేరు. They were not growing up unto him. కాబట్టి ఆయన వలె ఉండటానికి వారు ఎదుగుతాం లేదు. But the Colossian believers, the problem was, కొలస్సీలో ఉన్న విశ్వాసులకు ఉన్న సమస్య ఏంటంటే, as you read in Colossians chapter 2 and verse 19, కొలస్సీ 2:19లో మనం చదువుతాము, they were not holding fast to the head. శిరస్సును హత్తుకొనకుండా ఉండినారు. Therefore they were lacking in fullness. అందుచేత వారిలో సంపూర్ణత రాలేదు. Because the Ephesian believers were not growing unto him the head, they were lacking fullness. వారు క్రీస్తును శిరస్సుగా కలిగి ఉండి అన్ని విషయాల్లో వారు ఎదగకపోయారు. ఎఫెసీలో ఉన్న సంఘం. And these people, the Colossian believers, because they were not holding fast to the head alone, they were also lacking in fullness. యేసుక్రీస్తు అయిన ఆ శిరస్సును మాత్రమే హత్తుకొనకుండా వారు ఉండినారు గనుక వారు కూడా పరిపూర్ణతను పొందలేకపోయినారు. And also we were reminded that this complete fullness or the completeness in the church depends upon the individual believer also. ఆ తర్వాత మనం చూసింది ఏంటంటే, సంఘంలో కనపడేటువంటి సర్వ పరిపూర్ణత ఒక్కొక్క వ్యక్తిగతంగా మనం కలిగి ఉండే పరిపూర్ణత మీద ఆధారపడి ఉంది. That is what Apostle Paul writes in Colossians chapter 1 and verse 28. అదే కొలస్సీ 1:28 పౌలు రాస్తూ చెప్పాడు, If we want to see the complete fullness of Christ in the church, in Christ, then every believer, every man must be made perfect in Jesus Christ. క్రీస్తులో ఉన్నటువంటి ఆ సంపూర్ణత సంఘంలోను యేసుప్రభులోను మనం సరిగా సంపూర్ణంగా చూడాలంటే అది ప్రతి విశ్వాసిలో కూడా అది పరిపూర్ణమైనదిగా కనబడాలి. Every believer contributes to this appropriation of the fullness that is already in them, with them in Jesus Christ. యేసుక్రీస్తు ప్రభులో ఇప్పుడే వారు కలిగి ఉన్నటువంటి పరిపూర్ణతను వారి వ్యక్తిగతమైన జీవితంలో అనుభవించడానికి ప్రతి విశ్వాసి కూడా ఆ విషయంలో దోహదపడేవాడిగా ఉండాలి. Every believer must, we could say, press forward to that perfection. కనుక ప్రతి విశ్వాసి కూడాను సంపూర్ణత పొందినట్లుగా సాగిపోయేవాడిగా ఉండాలి. And that is where we came to that particular thing of partaking in Christ. అందుచేత ప్రత్యేకమైన అంశంలోనికి మనం వచ్చాం, క్రీస్తులో పాలివారము. So when the Lord Jesus Christ came to wash the disciple Peter, యేసుప్రభువారు శిష్యుడైన పేతురు పాదములు కడగడానికి వచ్చినప్పుడు, he said, "No, you should not wash me." పేతురు అన్నాడు, నువ్వు నన్ను కడగకూడదు అన్నాడు. And the Lord said, "If I do not wash you, you have no part with me." అప్పుడు ప్రభు అన్నాడు, నేను నిన్ను కడగని ఎడల నాతో నీకు పాలు లేదు అన్నాడు. That is John chapter 13 and verse 7. అది యోహాను సువార్త 13:7 చూడవచ్చు. And we saw why the Lord was insisting that he must wash Peter so that he can be part of him. ఎందుకు ప్రభు పేతురు పాదాలు కడిగి తీరాల్సింది అంటూ వచ్చాడు అంటే తనతో పాలిభాగత్వం కొరకు. Because in that same gospel, John chapter 13 and verse 3, we see that the Father had given all things into the hand of his own son, the Lord Jesus Christ. ఎందుకనగా యోహాను సువార్త 13:3 అక్కడ మనం చదువుతాం, తండ్రి
తనకు కలిగిన సమస్తాన్ని తన కుమారుడైన యేసుప్రభు వారికి అప్పగించినట్లుగా All the fullness of God is already in Jesus Christ alone. కనుక దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత యేసుక్రీస్తు ప్రభువులో మాత్రమే ఉన్నది. And in case you want to partake of the fullness of Christ, you need to be washed by Christ first, and then alone you can become part of Him. కాబట్టి క్రీస్తులో ఉన్న పరిపూర్ణతను అనుభవించాలంటే క్రీస్తు ద్వారా మొదట నువ్వు కడగబడాలి, ఆ తర్వాతే నీకు ఆ పాలిభాగత్వం దొరుకుతుంది. And then secondly, we saw that in order to keep on taking part in Christ or partake of Christ, you need to have a separated life. ఎడతెగకుండా క్రీస్తులో ఈ పాలిభాగత్వాన్ని మనం కలిగి ఉండాలనంటే ప్రత్యేకించబడిన జీవితం గడపాలని కూడా మనం చూచాం. And before that we saw something, you need to have short accounts with the Lord Jesus Christ. దానికి ముందు కూడా మనం చూచాము, మన పొరపాట్లు వెంటనే మనం సరి చేసుకునే వారంగా ఉండాలని. You were once washed from head to foot. కాబట్టి ఒక్కసారి అయితే నువ్వు తల మొదలుకొని అరికాలు వరకు కడగబడ్డావు. That is being saved or being born again. అది రక్షించబడిన దానికి, తిరిగి జన్మించిన దానికి సూచన. But now the Lord Jesus Christ came to wash the feet. ఇప్పుడు యేసుప్రభువు వారు పాదాలు కడగటానికి వస్తున్నాడు. That is in the walk of our Christian life. ఇది మన క్రైస్తవ ప్రవర్తన జీవితం. It is possible for us to get defiled. మనము అపవిత్రపడేదానికి ఆస్కారం ఉంది. And as soon as we get defiled, we must set right with God and man, and we must be washed again and again. మనం ఎప్పుడైతే అపవిత్రపడుతున్నామో వెంటనే మనుషులతోనూ దేవునితోనూ సరి చేసుకొని కడగబడాలి. Charles Spurgeon writes about, there's an incident written about Charles Spurgeon, the greatest preacher. కాబట్టి గొప్ప ప్రసంగికుడైన చార్ల్స్ స్పర్జన్ గురించి ఒక మాట రాయబడింది. With two of his friends, he was walking on the road. ఆయన తన ఇద్దరు స్నేహితులతో కూడా కలిసి రోడ్డు మీద వెళ్తా They ఉన్నారు. were conversing with each other. వారు ఒకరితో మాట్లాడుకుంటూ వెళ్తున్నారు. Suddenly he stopped. అకస్మాత్తుగా ఆగిపోయాడు. His friends did not notice. కానీ స్నేహితులు దాన్ని గమనించలేదు. They walked further ahead. వారు ఇంకా కొంచెం ముందు నడిచి వెళ్ళారు. Suddenly they noticed that Spurgeon is not with them. కానీ స్పర్జన్ గారు వాళ్ళతో కూడా లేరని అకస్మాత్తుగా వాళ్ళు చూశారు. They turned around. వాళ్ళు వెనక్కి తిరిగారు. He was praying. ప్రార్థన చేస్తున్నాడు. Head bowed down, he was praying on the road, it said. రోడ్డు మీదనే తల వంచి ప్రార్థిస్తున్నాడు. What is Brother Spurgeon doing? ఏంటి స్పర్జన్ గారు ఏం చేస్తున్నారు? He's praying there. ఏంటి అక్కడ Is ప్రార్థిస్తున్నాడు? that prayer so urgent? అంత త్వరితంగా చేయాల్సిన ప్రార్థన అది. And after praying for some time, the Spurgeon again joined his friends. కాసేపు ప్రార్థించిన తర్వాత మరలా వచ్చే స్నేహితులతో స్పర్జన్ కలుసుకున్నారు. And they asked him, Brother, why did you suddenly stop and begin to pray? స్పర్జన్ గారు ఏంటి ఉన్న పాటను ఆగిపోయి ప్రార్థన చేస్తూ వచ్చారు, కారణం ఏంటి అన్నారు. Was that prayer so urgent? అంత అవసరం అత్యవసరమైందా అన్నారు. He said, as we were conversing, ఆయన అన్నాడు, మనం మాట్లాడుతూ ఉండగా I was convicted of something I did against a brother. నేను ఒక సహోదరునికి విరోధంగా చేసిన పాపం విషయంలో The ఒప్పించబడ్డాను. Holy Spirit convicted me. పరిశుద్ధాత్ముడు నన్ను ఒప్పించాడు. I did not want to waste time. నా సమయాన్ని వృధా I పరచుకోదలుచుకోలేదు. immediately stood there వెంటనే ఆగిపోయాను. and confessed that failure to God. దేవునితో తప్పు ఒప్పుకున్నాను. I said, Lord, forgive me. ప్రభా నన్ను I క్షమించమన్నాను. offended that brother. నేను ఆ సహోదరుని అభ్యంతర పెట్టాను. Forgive me, cleanse me. నన్ను కడుగు శుద్ధి I చేయన్నాను. promise you very soon I will meet that person and I will set right with him. నేను త్వరగా సహోదరుని కలుసుకొని ఆ సహోదరునితో కూడా సమాధాన పడతానని చెప్పాను. And only then I had peace in my heart. ఆ తర్వాత మాత్రమే నా హృదయంలో మళ్ళా సమాధానం వచ్చింది. And I'm going to carry my promise. Very soon I will meet that brother and I will settle with him. నేను త్వరితంగా దేవునితో చేసిన వాగ్దాన్ని నెరవేరుస్తాను, ఆ సహోదరుని కలుసుకొని సమాధాన And పడతాను. he enjoyed the fullness of God in his life. తన జీవితంలో దేవుని సంతోషం యొక్క పరిపూర్ణతను అనుభవించాడు. That is washing the feet. అది పాదాలు కడగటం అంటే. Not only you are saved, but you must have short accounts with the Lord. నువ్వు రక్షించబడటం మాత్రమే కాదు, నువ్వు త్వరితంగా నీ పాపాలని సరిచేసుకుంటూ ఒప్పుకుంటూ రావాలి. Then we can keep on partaking of Christ and the fullness of Christ. ఆ రీతిగా ఉన్నప్పుడే ఎడతెగకుండా ఆయనలో పాలిభాగత్వము, ఆయన పరిపూర్ణతను అనుభవించడం కూడా జరుగుతుంది. Then thirdly, we saw that we must have separated lives. తర్వాత మూడవది ప్రత్యేకించబడిన జీవితం. Partake not with the sins of others. ఇతరుల పాపముల్లో మనం పాలివారము కాకుండా. So we saw several examples of how people partook of the sins of others. ఇతరుల పాపంలో పాలివారైనటువంటి వారి ఉదాహరణలు చాలా మనం చూసాం. We saw about Adam sharing with the sin of Eve. ఆదాము అవ్వ యొక్క పాపంలో పాలివాడవడం. Sapphira sharing with the sin of her husband Ananias. సఫీరా ఏమో తన భర్త అననీయ యొక్క పాపంలో పాలిభాగస్తురాలు కావటం. Jonadab sharing with the sin of Amnon. జోనాదాబు అమ్నోను యొక్క పాపంలో పాలిభాగస్తుడు కావటం. 250 princes who shared with the sin of Korah and got destroyed. 250 మంది యవనులు కోరాహు, దాతాను, అబీరాముల పాపంలో పాలివారు కావటం. Balaam the prophet
shares with the sin of the king Balak to curse the people of God with the talent and the gift that he has got. కాబట్టి బిలాము తనకున్నటువంటి తలాంతు వరాలను బట్టి బాలాకు రాజు పాపంలో కలిసి ఇశ్రాయేలును శపించుకోరాడు. So we could see, and even Judas Iscariot, how for money's sake he would join with the Pharisees and the scribes with their sin, even to betray the Lord Jesus Christ. ఇస్కరియోతు యూదా అయితే తను డబ్బును ఆశించినటువంటి వాడై పరిసయ్యులతో శాస్త్రులతో కలిసి యేసు ప్రభువారిని సంహరించడానికి కూడా వారి పాపంలో పాలుభాగస్తుడయ్యాడు. Go and examine the lives of these men. కనుక ఈ ప్రజల యొక్క జీవితాల్ని పరిశీలిస్తూ మనం వెళ్తే Whether they died in fullness, వారు పరిపూర్ణతలో చనిపోయారా, fullness of the blessing of God, దేవుని ఆశీర్వాదం యొక్క పరిపూర్ణతలో, or whether their life ended up wasted in this world. లేక వారి జీవితాలు వ్యర్థపరచబడి ఆ రీతిగా ముగించారా. They finally ended up their life empty, totally empty. వారి జీవితాల్లో సంపూర్ణంగా ఖాళీగా తమ జీవితాలు ముగించారు. But we contrast Joseph, అయితే యోసేపును దానికి వ్యతిరేకంగా చూశారు. how he wouldn't partake with the sins of his own brothers. తన సొంత సహోదరుల పాపంలో ఎట్లు తాను పాలిభాగస్తుడు కాలేదు. Though he had to suffer for that for some time. దాని కొరకే కొంతకాలం శ్రమ పెట్టబడవలసి వచ్చిన. Again he wouldn't share with the sin of Potiphar's wife. మరలా పొతీఫరు భార్య చేత కూడా ఆమె పాపంలో పాలిభాగస్తుడు కాలేదు. No doubt he suffered for some time. ఈ అనుమానం లేదు, దాన్ని బట్టి కూడా కొంతకాలం శ్రమ పడ్డాడు. Though his outer man was perishing, బాహ్య పురుషుడు క్షీణిస్తూ వచ్చిన, his inner man was renewed, ఆంతర్య పురుషుడు దినదినం నూతనపరచబడ్డాడు. and finally he came into the enjoyment of the fullness of the purpose of God in his life. చివరికి దేవుని తన విషయంలో కలిగిన ఉద్దేశం లేక పరిపూర్ణత నెరవేర్పు తన జీవితంలో కలిగింది. Then we saw about partaking of the holiness of others. ఆ తర్వాత మన ఇతరుల పరిశుద్ధతలో పాలుభాగస్తులుగా ఉండడం. We are a corporate body. మనందరం కూడా సామూహికమైన శరీరం. There is a possibility of you sharing with the sins of others, or being challenged by the holiness of others and sharing with the holiness of others. చూడండి, మనం ఇతరుల పాపంలో పాలుభాగస్తులమయ్యే అవకాశం ఉంది, లేక ఇతరుల పరిశుద్ధత విషయంలో సవాలు చేయబడి వారి పరిశుద్ధతలో పాలుభాగస్తులయ్యే అవకాశం So when ఉంది. the king's meat was laid before Daniel, దానియేలు ఎదుట రాజ భోజనము ఉంచబడినప్పుడు he determined తాను తీర్మానం చేసుకున్నాడు, not to defile himself. తను తాను అపవిత్రపరచుకోకూడదు. He was so determined that his friends Shadrach, Meshach and Abednego were also challenged. ఆయన తీర్మానం ఎంత దృఢమైందంటే దాన్ని బట్టి షద్రక్, మేషక్, అబేద్నెగోలు అనే తన స్నేహితులు కూడా సవాల్ చేయబడ్డారు. His good example made them also to make that firm decision, we will also not defile ourselves with the king's meat. తాను చేసిన మంచి దృఢమైనటువంటి తీర్మానం తన స్నేహితులకు కూడా పురికొల్పి వారు కూడా ఆ రీతిగా తీర్మానం చేసినట్టుగా దోహదపడింది. And we saw how Peter and John were challenged by Mary Magdalene for the zeal and the love of the Lord Jesus Christ, for the Lord Jesus Christ. ఆ తర్వాత మనం చూచాము పేతురు, యోహానులు ఏ రీతిగా మరియా యేసుప్రభువు వారి మీద చూపినటువంటి ఆ ప్రేమ చేత వారు సవాల్ చేయబడ్డారు. Their love for the Lord Jesus Christ had become cold. కాబట్టి యేసుప్రభువు వారి మీద వారి యొక్క ప్రేమ చల్లారింది Out of fear. భయాన్ని బట్టి. But when they saw this woman so bold because of her love and affection for the Lord Jesus Christ, ఎప్పుడైతే ఈ స్త్రీ ప్రభు ఎడల కలిగి ఉన్న ప్రేమను బట్టి తాను చూపించిన ధైర్య సాహసాలను వారు చూశారో, that she was ready to risk her own life ఆమె తన ప్రాణాన్ని కూడా పణంగా పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. because of the love she had for the Lord. ప్రభు కొరకై తాను కలిగి ఉన్న ప్రేమను బట్టి They also were stirred up in love and affection for the Lord, and they run to the sepulchre. ఆ రీతిగా వారు కూడా ప్రభు యొక్క ప్రేమ చేత రేపబడినటువంటి వారై ఆ సమాధి చెంతకు పరిగెట్టుకుని వెళ్ళారు. Therefore we see sanctification through the life of others. కనుక ఇతరుల యొక్క జీవితాల ద్వారా మనం పరిశుద్ధపరచబడతాం. That's a blessing we have in a corporate life. ఈ రీతిగా సమాజంగా కూడి రావడం ద్వారా అతి ఆశీర్వాదం మనకుంది. When you associate with some people who live determined holy lives, you are also stirred up, you are also quickened, you also want to live the same life like them. కొంతమంది పరిశుద్ధంగా జీవించాలని దృఢ సంకల్పంతో తీర్మానం చేసుకున్న వ్యక్తులు వారి జీవితాలు మనం చూసినప్పుడు మనం కూడా అలా ఉండాలి అనే ఆశ మనలో రేకెత్తించబడి ప్రోత్సహించబడతాం. By which you begin to draw more and more of the fullness of God. తద్వారానే దేవుని యొక్క సంపూర్ణతను మరింత అధిక పరిమాణంలో అనుభవించేవారంగా ఉంటారు. What wisdom of God they manifested in the land of Babylon. చూడండి, దేవుని యొక్క జ్ఞానము ఆ బబులోను దేశంలో బయలుపరచబడింది. 10 times more than all the other people. ఇంకా మిగిలిన బారులందరికంటే వీరు 10 అంతలు శ్రేష్ఠులని బయలుపరచబడ్డారు. What power of God they released, what power of God they were able to exhibit. చూడండి, వారు ఎంత దైవ శక్తిని బయలుపరచగలుగుతూ వచ్చినారు. The fullness of the power of God was displayed through their lives and their determination, bringing them out of the fire
bringing them out of the lion's den. చూడండి, వారు చేసిన తీర్మానాలను బట్టి, దృఢ తీర్మానాలను బట్టి దేవుని శక్తిని ఎంతగా బయలుపరిచారంటే వారు అగ్నిగుండంలో నుండి బయటకు వచ్చారు, సింహం బోన్లో నుంచి కూడా బయటకు రాగలిగారు. The fullness of God, because they were partaking of the holiness of God with each other in Christ. వాళ్ళు ఆ రీతిగా దేవుని పరిపూర్ణతను అనుభవించడంలో ఉన్న ఉద్దేశం ఏంటంటే వారు దేవుని యొక్క పరిశుద్ధతలో పాలిభాగస్తులు అవుతూ వచ్చారు గనుకనే. And then we see how to be steadfast. We saw yesterday how to be steadfast in Christ. తర్వాత నిన్నటి దినాన మనం చూచాము ఏ రీతిగా యేసుక్రీస్తు ప్రభువులో ఎడతెగక కొనసాగాలి. Because that is also very essential for us to partake of Christ. క్రీస్తులో పాలిభాగస్తులు కావడానికి అది కూడా చాలా చాలా ప్రాముఖ్యమైనది. To be in Christ all the time, and then alone you can partake of the fullness of Christ. క్రీస్తులో ఎడతెగక నిలిచుండుట ద్వారానే క్రీస్తు యొక్క సంపూర్ణతలో కూడా మనం పాలిభాగస్తులు కాగలం. So Hebrews chapter 3 we see, హెబ్రీ 3వ అధ్యాయంలో మనం చూచాము and verse 14. 14వ వచనంలో, Shall we read from verse 12 to verse 14? మనకు 13 నుంచి 15 వచనాలు ఉన్నాయి, కలిసి చదువుతామండి. We'll read together. Beware, brethren, lest there be any of you an కోపం evil పుట్టించినప్పుడు heart, వలె unbelief in కఠిన departing from the పరచుకున్నప్పుడు living గనుక God. But exhort one another daily while it is yet today, lest any of you be hardened with the deceitfulness of sin. For we have become partakers of Christ in the whole beginning of our confidence, steadfast to the end. మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలనే క్రీస్తులో పాలివారమై ఉందము. So just when you read that scripture, you can see చూడండి, ఆ లేఖనాలు చదువుతున్నప్పుడు మనకు అర్థమవుతుంది what are the things that can take you out of Christ. క్రీస్తుకు వెలపలై మనల్ని తీసుకొని పోయేటువంటి హేతువులు ఏంటి? Note the word in verse 12, departing from the living God. చూడండి 12వ వచనంలో, జీవము గల దేవుని విడిచిపోవునట్టి. What makes you to depart from being in Christ? క్రీస్తులో ఉండకుండా ఆయనను విడిచిపోయేదానికి మనకు దోహదపడేవేవి? A heart of unbelief. అవిశ్వాస హృదయం. A heart of unbelief. అవిశ్వాస హృదయం. Unbelief made the people of God, the people of Israel, their carcasses to fall into the wilderness and not come into the full enjoyment in Canaan. అవిశ్వాసాన్ని బట్టి ఇశ్రాయేలీయుల యొక్క శవాలు అరణ్యంలో రాలిపోయినాయి. దేవుడు వారి కొరకై సిద్ధపరిచిన సంపూర్ణతలోనికి రాలేకపోయారు, దాన్ని అనుభవించలేకపోయారు. It was basically unbelief in the word of God that made Adam and Eve depart from the Garden of Eden, wherein was the fullness of God. దేవుని వాక్యము, దేవుని ఆజ్ఞయందు వారు విశ్వసించకపోయిన కారణం చేతనే ఆదాము అవ్వలు కూడాను ఆ దేవుని సంపూర్ణతకు సూచకమైనటువంటి ఏదైనా తోటలో నుంచి బయటకు వెళ్ళగొట్టబడ్డారు. Your first reason for not giving heed to God's word or obeying God's word is because of unbelief. చూడండి, దేవుని వాక్యానికి శ్రద్ధ చూపకపోవటం, దానికి మనం విలువయకపోవటానికి మొదటి కారణం ఏంటంటే మనలో ఉన్న అవిశ్వాసమే. Paul says here, the Hebrew writer says here, harden not your hearts. కాబట్టి హెబ్రీ గ్రంథకర్త అంటాడు, మీ హృదయాల్ని కఠినపరచుకొనకుడి. You know the word of God is coming to you, but you do not want to believe. దేవుని వాక్యం మీ చెంతకు వస్తా ఉంది, కానీ మీరు దాని యందు నమ్మకం ఉంచడం లేదు. You do not want to believe it's coming to you. అది మీ చెంతకు వస్తా ఉంది, మీరు దాని యందు నమ్మిక ఉంచడం లేదు. That God is speaking to you. దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. You're hardening your heart towards the word of God దేవుని వాక్య విషయంలో నీ హృదయాన్ని కఠినపరచుకుంటూ వస్తున్నావు. and yielding to unbelief. అవిశ్వాసానికి లోనైపోతున్నావు. Some other voice is telling you, no, God is speaking to you only. కాబట్టి ఏదో స్వరం నీలోనే పడుతుంది, లేదు లేదు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడని. This word is for you. ఈ వాక్యం నీ కొరకే అని. No, I don't believe it's for me. నువ్వంటావు ఇది నా కొరకు కాదు, నేను No, I నమ్మను. don't believe it's for me. ఇది నా కొరకని నేను నమ్మను. You harden your heart towards that and you depart from being in Christ. ఆ రీతిగా నీ హృదయాన్ని కఠినపరచుకొని దేవునికి దూరం అయిపోతున్నా. And the law says you begin to lose the fullness of Christ in your life. దేవుని వాక్యం అంటుంది, తద్వారా క్రీస్తులో ఉన్న సంపూర్ణతను నువ్వు కోల్పోతూ వస్తావు. And then in verse 13 it says, deceitfulness of sin. తర్వాత పాపము వలన కలుగు భ్రమ. What does it mean? దాని భావం ఏంటి? Sin is a master in your life. చూడండి, పాపం నీ జీవితంలో యజమానుడిగా ఉంటే, This word sin is in the singular here. చూడండి, పాపము అనేటువంటి మాట ఏకవచనంలో ఉంది ఇక్కడ. So it speaks about the master, the person or the particular object, we could say. కనుక పాపము అనేటువంటిది ఒక వ్యక్తిగా మనం చూడవచ్చు. It speaks about the nature, ఇది స్వభావాన్ని గురించి మాట్లాడుతుంది. the sin nature. పాప స్వభావం. Whenever you read sins, it speaks about our works. చూడండి, పాపములు అని చెప్పబడుతున్నప్పుడు అవి మన చేష్టల గురించి The మాట్లాడుతుంది. deceitfulness of the sin nature, కాబట్టి ఈ పాపము యొక్క భ్రమ ఏంటంటే, how does it work in your life? నీ జీవితంలో అది ఎలా పనిచేస్తుంది? It will provoke you, do this, do this. నువ్వు ఇది చేయి అని ప్రోత్సహిస్తుంది. It will provoke you. అది నేను ప్రోత్సహిస్తుంది. And you think, okay, this is something, some impulsive thing is coming from you. కనుక ఎడతెక్క నిన్ను బలవంత పెట్టేది ఉంటుంది. And you go and do it.
నువ్వు చేస్తావు. And then it makes you to feel guilty also. ఆ తర్వాత నిన్ను దోషారోపణకు గురి చేస్తుంది. That is the deceitfulness of sin. అది పాపం యొక్క భ్రమ. It cheats you as if you are doing something right in the sight of God. దేవుని దృష్టికి నువ్వేదో మంచి చేస్తున్నావు అన్నట్లుగా మోసగిస్తుంది. That you are doing something good. నువ్వేదో మంచి చేస్తున్నట్టుగా, That you are doing for good. అది మంచి కొరకే చేస్తున్నట్టు. But later on, when you see the consequences, it's only reaping evil and so much of destruction and loss. ఆ తర్వాత దాని వల్ల వచ్చేటువంటి ఫలితాలు చూస్తే అది కేవలం నాశనానికి, మన చెడుకే కారణమైందని మనం గుర్తిస్తాం. Sin entered into the Garden of Eden in the form of a serpent. చూడండి, పాపం అనేది ఏదెను తోటలోనికి సర్ప రూపేణ వచ్చింది. How did it subtly convince Eve? చూడండి ఎంత కుయుక్తిగా హవ్వను తాను ఒప్పించాడు. Oh, eat of this fruit, it's good for you, it's good for you. ఈ పండు తింటే నీకు ఎంత మంచిది అనుకున్నావు అన్నాడు. It's very good for you. ఇది మీకు చాలా మంచిది. Did God say like that? కానీ దేవుడు అట్లా చెప్పాడా? I think for something he has forgotten. బహుశా ఏదైనా మర్చిపోయింటాడా? It's good for you. ఇది మీకు చాలా మంచిది. Good to look at, చూడటానికి ఎంత బాగుందో, good to taste, తినటానికి కూడా బాగుంటుంది, and good for the flesh. తర్వాత మీ దేహానికి మంచిది. Will only bring good. అది కేవలం మంచి చేయడానికి. And it deceived. ఆవ మోసపోయింది. And they ate, they thought they will become like gods. కాబట్టి వాళ్ళు ఒకవేళ తింటే దేవతల వలె ఉంటారు అనుకున్నారు. But later they found they were deceived and they were naked, stripped naked. ఆ తర్వాత వారు మోసపోయినట్టుగాను దిగంబరులుగా ఉన్నట్టుగాను చూచుకున్నారు. They were like the animals there which had not the glory of God around them. దేవుని మహిమ లేనటువంటి ఒక జంతువులాగా తమను తాము చూసుకున్నారు వాళ్ళు. Only man and woman were adorned with the glory of God. చూడండి, కేవలం ఆదాము అవ్వలు మాత్రమే దేవుని మహిమ చేత కప్పబడ్డారు. The animals and birds were not adorned with the glory of God. ఆ జంతువులు పక్షులకు దేవుడి తన మహిమను ఆ రీతిగా ఆరోపించలేదు. They found that they are no different from the animals now. ఇప్పుడు వాళ్ళకి ఏమనిపిస్తుందంటే ఆ జంతువులకు మాకు వ్యత్యాసమే లేదు. What a terrible loss for them. ఎంత భయంకరమైన నష్టం. The deceitfulness of sin. పాపం యొక్క భ్రమ. Therefore Paul says, the Hebrew writer says, అందుకే హెబ్రీ గ్రంథకర్త అంటాడు, hold fast, steadfast, be steadfast. కనుక గట్టిగా చేపట్టు, గట్టిగా పట్టుకొని ఉండు. We hold the beginning of our confidence steadfast till the end. మనకున్న దృఢ విశ్వాసమును గట్టిగా చేపట్టిన ఎడలనే. Be steadfast in Christ. మనం క్రీస్తులో ఎడతెగకుండా ఉండాలి. And when next thing is, తర్వాత విషయం we ఏంటంటే partake of his work also. తర్వాత ఆయన కార్యాల్లో కూడా పాలిభాగస్తులమై ఉండాలి. Partaking of the service for God. దేవుని సేవలో పాలిభాగత్వం. I'm going to rush through this because it's from John chapter 6. You know about the 5 loaves and 2 fishes. ఇది యోహాను సువార్త 6వ అధ్యాయంలో 5 రొట్టెలు 2 చేపల గురించి చెప్పబడిన సందర్భాన్ని అనుసరించి The Lord out of his compassion wanted to feed the multitude some food. కాబట్టి దేవుడు తనకున్న కనికరాన్ని బట్టి అక్కడ చేరి వచ్చిన జన సమూహానికి కొంత భోజనం పెట్టుకోరాడు. He could have done it without the help of the disciples. శిష్యుల సహాయం లేకుండానే తాను ఈ కార్యాన్ని చేయగలడు. But he wouldn't do that. అయితే ఆ రీతిగా చేయలేదు. He called the disciples. శిష్యుల్ని పిలిచాడు. I want you people to feed all this 5,000 and more. ఈ 5,000 కంటే ఎక్కువైనటువంటి ప్రజలకు మీరే భోజనం పెట్టాలన్నాడు. You feed them, he said. మీరే భోజనం పెట్టండి అన్నాడు. And they were shocked. వారు దిగ్భ్రాంతిలోనయ్యారు. They couldn't understand. వాళ్ళకి ఏం అర్థం కాలేదు. Where will we go for so much of food? ఎక్కడికి తేవాలండి ఇంతమందికి ఆహారం అన్నారు. Because he wanted to make them partaker of the fullness that he has to serve God's people. దేవుని ప్రజలను వడ్డించే దాని కొరకై ఆయనలో ఉన్న సంపూర్ణతలో వారు పాలిభాగస్తులు కావాలని కోరాడు. Out of his fullness they must learn to give unto others. ఆయనలో ఉన్న సంపూర్ణతలో నుండి వారు పొంది ఇతరులకు ఇవ్వాలని కోరాడు. And whenever we partake in the service of God, we can see how God uses us to appropriate that fullness that is in him and serve others. మనం ఇతరులకు సేవ చేసేటప్పుడు కూడా దేవుడు ఏం ఆశపడతాడంటే ఆయన సంపూర్ణతలో నుండి మనం తీసుకొని మనం దాన్ని ఇతరులకు అందచేయాలని ఆయన కోరుతాడు. In themselves they were empty. వారిలో వారు చూసుకుంటే వారు కేవలం వట్టివారే. They did not have the power to break the 5 loaves and multiply it. వారు 5 రొట్టెలను 2 చేపలను విరిచి 5,000 పంచే శక్తి వారిలో లేదు. But they did not even have the money in their pocket, enough money to buy food for all those people. లేక అక్కడ చేరి వచ్చిన ప్రజలందరికీ కొని తెచ్చేదానికి అవసరమైన డబ్బు కూడా వారి దగ్గర They లేదు. did not have the wisdom or for a solution to solve this matter. ఈ సమస్యకు పరిష్కారం ఎలా చేయాలి అని చెప్పడానికి అవసరమైన జ్ఞానం కూడా వారికి లేదు. They stood there saying, where shall we go?
వాళ్ళు అంటారు, ఎక్కడికి వెళ్ళాలి మేము, Where shall we go? ఎక్కడికి వెళదాము? They did not know they were complete in Christ. వారు క్రీస్తులో సంపూర్ణులు అన్న విషయం వారికి తెలియదు. They thought that this particular need can be met by something else other than Christ himself. వాళ్ళు ఏమనుకున్నారంటే ఈ ప్రత్యేకమైనటువంటి అవసరత క్రీస్తు కాకుండా మరి ఎక్కడి నుంచో మనం తీర్చాలి అని అనుకున్నారు. And the word of God says he knew what he himself was going to do. దేవుని వాక్యంలో ఏం రాయబడిందంటే తాను ఏమి చేయబోతున్నాడో యేసు ఎరిగిన వాడై. And all it needed was for them to be in Christ. కానీ వాళ్ళు చేయాల్సిన పని ఏంటంటే వారు క్రీస్తులో ఉండి ఉండాల్సి. If they would be continually in Christ, వారు ఎడతెగకుండా క్రీస్తులో ఉండిన వారైతే they will be able to appropriate that power, and through that power the need for all those people. తద్వారా దేవునిలో ఉన్న శక్తి వారు పొందేవారు, ఆ శక్తి చేత ప్రజల అక్కరను తీర్చేవారు. They learned the lesson later on. ఆ పాఠం తర్వాత నేర్చుకున్నారు. When Peter and John came to the temple, అక్కడ పేతురు యోహానులు వారు దేవాలయానికి వచ్చినప్పుడు they were empty-handed. వారు రిక్తహస్తాలతో They did ఉన్నారు. not have silver and gold. వెండి బంగారాలు వారి దగ్గర లేవు. The beggar was asking them, అక్కడ భిక్షగాడు భిక్షం అడుగుతున్నాడు, can you give us something? అయ్యా ఏదైనా ఇవ్వగలవా? Silver and gold we have none, వెండి బంగారాలు మా దగ్గర లేవు, but what we have we give you. మాకు ఏదైతే కలిగిందో అది మీకు ఇస్తున్నాం. What did they have? ఇప్పుడు ఏం కలిగి ఉంది? The name of Jesus Christ. యేసు నామమును కలిగిన వారు. They knew they were complete in the Lord Jesus Christ. యేసు క్రీస్తు ప్రభువులో ఇప్పుడు వారు సంపూర్ణులు అని వారు ఎరిగారు. They were full of power in the Lord Jesus Christ. యేసు ప్రభువులో సంపూర్ణ శక్తి చేత నింపబడిన వారని గుర్తించారు. They simply had to draw that power and give it to him. వాళ్ళు కేవలం ఆ శక్తిని చేదుకొని ఇతరులకు అందచేయడమే. The power in his name. ఆయన నామములో ఉన్న శక్తి. And that would make the man to stand up, leap, jump and run. ఆ శక్తి ఆ వ్యక్తిని లేపింది, నడవచేసింది, గంతులు వేయనట్లుగా చేసింది. Will give him full soundness in his body. ఆ వ్యక్తి యొక్క దేహంలో సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదించింది. Fullness of healing. సంపూర్ణ స్వస్థత ఇచ్చింది. They learned the lesson later on. ఆ తర్వాత ఈ పాఠం నేర్చుకున్నారు. Through this incident, ఈ సంఘటన ద్వారా they kept themselves in Christ all the time. వారు ఎల్లప్పుడూ కూడా క్రీస్తులో తమను ఉంచుకుంటూ వచ్చారు. So we see here how they were able to appropriate. ఏ రీతిగా దాన్ని వారు అన్వయించుకున్నారో మనం ఇక్కడ చూడాలి. They were asking many questions. వారు చాలా ప్రశ్నలు వేస్తూ వచ్చారు. Oh Lord, we have only 200 pieces of silver. ప్రభువా 200 దేనారాలు మాత్రమే ఉంది. That was the question of Philip. అది ఫిలిప్ యొక్క ప్రశ్న. He was a good mathematician. మంచి లెక్కల మాస్టర్ అయిన. With no time he could count and say we can have only 200 silver also is not needed. కాబట్టి లెక్కలు త్వరగా లెక్కలు చేసేసి 200 దేనారాలు పెట్టి రొట్టెలు కొట్టే కూడా చాలా వండేనేసి. And each of them were giving some solution. వాళ్ళ ప్రతి ఒక్కళ్ళు కూడా సమస్యకు విరుగుడు ఏదో కాస్త కూస్త చెప్తున్నారు. One wanted to escape. Lord, it is evening time. ఒక ఆయన అంటాడు, ఇదేంటండి సాయంకాలం అయిపోతుంది, కొట్లు ఎక్కడ ఉంటాయి, ఇప్పుడు పంపించాడు. Another is saying, Lord, it is a deserted place. ఇది అరణ్య ప్రదేశం అన్నాడు. The more it was difficult around them, they had to understand that all the fullness, whether it is in the desert, whether it was the wrong time, every fullness at any point of time is in the Lord Jesus Christ. చూడండి, అది సమయం కాకపోయినా అకాలమైన ఒకవేళ పరిస్థితులు అన్ని అనుకూలంగా లేకపోయినప్పటికీ, అది సరైన ప్రదేశం కాకపోయినప్పటికీ కూడా వారి అవసరతలన్నీ తీర్చేటువంటి సర్వ పరిపూర్ణత యేసుక్రీస్తు ప్రభులో ఉంది అన్న విషయాన్ని వారు అర్థం చేసుకోలేదు. I tell you, depending on bank accounts, if you do your ministry, you will be a failure. చూడండి, నీ బ్యాంకులో ఎంత డబ్బు ఉన్నాయి అనే దాన్ని బట్టి, దాని మీద ఆధారపడి నువ్వు ఒకవేళ సేవ చేస్తే నీకు నీ సేవ నిష్ఫలమవుతుంది. Today bank accounts are creating more problem and destroying the fullness in God's house than bringing fullness into the house of God. చూడండి, ఈ దినాల్లో బ్యాంక్ అకౌంట్ లో ఎంత డబ్బు ఉంది అనేది చూసుకొని సేవ చేస్తున్నారు కనుక వారు దేవుని యొక్క పరిపూర్ణతను అనుభవించలేకపోతున్నారు, సంఘంలోనికి కూడా దేవుని పరిపూర్ణత తీసుకురాలేకపోతున్నారు. Because we are depending on something outside Christ now. ఎందుకంటే క్రీస్తుకు వెలపట ఉన్న దాని మీద ఆధారపడుతున్నారు. Money is needed, no doubt. డబ్బు అవసరమే, అనుమానం లేదు. But it has to be utilized in Christ. అది క్రీస్తు నందు వినియోగించబడాలి. Being in Christ. క్రీస్తులో ఉండి దాన్ని అనుభవించాలి. But if you think you can solve problems with money alone, being outside Christ, going outside Christ, you will never solve the problem. You will destroy even the fullness that the church has. క్రీస్తుకు వెలపల ఒకవేళ డబ్బు మాత్రమే అది సాధించగలదు అని ఒకవేళ మనం అనుకుంటే మన ఆర్థిక క్రీస్తు పరిపూర్ణతను పొందలేము, ఇతరులకు కూడా ఆ పరిపూర్ణత అందచేయలేము. Money in the hand of Judas Iscariot destroyed that body in which the fullness of Godhead was dwelling. ఇస్కరియోతు యూదా చేతిలో ఉన్నటువంటి ఈ డబ్బే
దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత వసిస్తున్నటువంటి ఆ శరీరాన్ని సిలువేసేటట్టు చేసింది. Beware of that money box. కనుక డబ్బు సంచి విషయంలో జాగ్రత్తగా ఉండండి. If you are not in Christ, don't handle that money. ఒకవేళ క్రీస్తు నందు నీవు లేకపోతే ఆ డబ్బుతో పని కలిగి ఉండవు. And if you are a person who is dependent on money, then you don't handle it also. కాబట్టి ఒకవేళ నువ్వు ధనం మీదనే ఆధారపడేవాడవైతే కూడా నువ్వు దాన్ని సరిగా వినియోగించవద్దు. You will only destroy the fullness. నీవు కేవలం దేవుని సంపూర్ణతను పాడు చేసేవాడుతో. Money box even in the house of God becomes very dangerous. ఈ దినాల్లో దేవుని ఇంటిలో ఈ డబ్బు పెట్టి కూడా చాలా ప్రమాదకారి అవుతుంది. It can destroy the fullness that is in the Godhead bodily. కాబట్టి శరీరంగా వసిస్తున్నటువంటి ఆ దైవత్వాన్ని పాడు చేస్తుంది. Today there is so much of craving for the treasurer post in the church. ఈ దినాల్లో సంఘాల్లో ట్రెజరర్ పోస్ట్ అంటే చాలా ఇష్టం. They think they have power through that. దాని ద్వారా వాళ్ళకి శక్తి వస్తుంది అనుకుంటారు. Day you have that desire. కానీ ఏ దినమైతే నీకు ఆ ఆశ వస్తుందో, Remember, జ్ఞాపకం పెట్టుకో, you have lost spiritual power in your life. నీ జీవితంలో ఆత్మీయ శక్తిని పోగొట్టుకుంటున్నావు. That fullness of God's power you are losing day by day as you depend more and more on money. డబ్బు మీద ఎంతగానో ఆధారపడడం ప్రారంభిస్తావో అంతగా దేవుని యొక్క పరిపూర్ణతలో ఉన్న శక్తిని పోగొట్టుకుంటూ ఉంటావు. To feed that 5,000 and more people, God did not need even one silver. చూడండి, 5,000 కంటే ఎక్కువైన మంది ప్రజలకు పోషించడానికి యేసుప్రభు వారి దగ్గర ఒక్క రూపాయి కూడా అవసరం He లేదు. only wanted all his disciples to be in him, ఆయన ఏం together కోరాడంటే in unity. ఆయన ఏం కోరాడంటే శిష్యులైన వారందరూ కూడాను ఆయనలో ఏక మనసు కలిగిన వారే ఉండాలని కోరాడు. And when they all came together in unity to be in him, then came the miracle out, the fullness of God, which satisfied fully all the people who came there. ఎప్పుడైతే వారు ఏక మనస్కులై కలిసి వచ్చి క్రీస్తునందు ఉండటానికి ఇష్టపడ్డారో అప్పుడే సమాజం అంతటికీ కూడా కడుపు నిండా తృప్తిగా తినేటట్టుగా పంచిపెట్టగలిగారు. Though partaking in the service of the Lord, దేవుని సేవలో పాలిభాగత్వము. partakers of Christ, we get saved, we are saved. కాబట్టి క్రీస్తులో పాలిభాగత్వం ద్వారా మనం As రక్షించుకుంటున్నాం. partakers of Christ, we must have short accounts with the Lord. కాబట్టి క్రీస్తులో పాలిభాగత్వం ద్వారా మనము తప్పులు వెంటనే సరిచేసుకుంటూ ఉంటాం. As partakers of Christ, we must be separated from all those who are sinning. క్రీస్తులో పాలిభాగస్థం అవడం ద్వారా మనం ఇతరుల పాపములో పాలివారం కాము. As partakers of Christ, we must be an instrument to sanctify others. కాబట్టి క్రీస్తులో పాలిభాగస్థులు అవడం ద్వారా ఇతరులు పరిశుద్ధపరచబడడానికి సాధనంగా వాడబడతాం. To be a partaker of Christ consistently, you have to be steadfast in Christ. కాబట్టి క్రీస్తులో పాలిభాగస్థులుగా కొనసాగాలి అంటే క్రీస్తులో ఎడతెక్కకుండా మనం నిలిచి ఉండాలి. And as a partaker of Christ, you must serve others. Then you will see the fullness of God coming out of you. He that watereth, he will be watered by the Lord. కాబట్టి క్రీస్తులో మనము పాలిభాగత్వము అని అంటే మనం క్రీస్తులో ఉన్న పరిపూర్ణతను ఇతరులకు పంచేవారంగా ఉండాలి. తద్వారా మనం ఆశీర్వదించబడతాం. నీళ్లు పోయేవానికి నీళ్లు పోయబడును అని చెప్పబడింది. Luke chapter 7 verse 38, give and it shall be given unto you full, the Bible says. మరి లూకా 7:38లో చెప్తాడు, మీరు ఇవ్వుడి అప్పుడు మీకు ఇవ్వబడును. From being in Christ, you keep on giving. మరి క్రీస్తులో ఉండుట ద్వారా నువ్వు ఎడతెక్కకుండా ఇచ్చువాడగా ఉంటావు. You will know, you will come to understand you are drawing out from a resource which is inexhaustible. కాబట్టి మాత్రం తరిగిపోనటువంటి ఐశ్వర్యంలో నుండి నువ్వు ఇచ్చువాడగా ఉంటావు. As I said the other day, the Saraphat widow, కాబట్టి అంతకు ముందు దినాన్ని మనం చూచాము సారేపతు విధవరాలు యొక్క తొట్టి. she felt she was empty, ఆమె ఖాళీగా ఉందనుకుంది. but she received the word of God. దేవుని వాక్యాన్ని స్వీకరించింది. She had a desire to serve, సేవ చేయాలన్న ఆశ కలిగింది. even with that little thing that she had. తానుకున్న కొంచెంతో సేవించాలనుకుంది. And she was ready to sacrifice, సమర్పణ చేసుకోవడానికి సిద్ధపడింది. to give unto the prophet of the Lord. ప్రవక్త అయిన దేవుని ప్రవక్తకి ఇవ్వాలని కోరింది. And when she began to give, ఎప్పుడైతే ఆమె ఇవ్వడం ప్రారంభించిందో she was only drawing out of the fullness that was in Christ. క్రీస్తులో ఉన్న సంపూర్ణతలో నుండి ఇక చేదుకుంటూనే వచ్చింది. She drew and gave, but she went and saw it was still full. ఆమె ఆ రీతిగా చేదుకుంటూ ఉన్నింది. మళ్ళా వెళ్ళి చూస్తే ఆ తొట్టి నిండా ఉంటూనే ఉంది. The boy who had the 5 loaves and 2 fishes, 5 రొట్టెలు 2 చేపలు ఉన్న పిల్లవాడు he had it only for himself. అది తన కొరకే తెచ్చుకున్నాడు. His mother had sent it to him. తన తల్లి తన కొరకు సిద్ధపరిచింది. But when they were seeking for food, ఇక వాళ్ళు ఎప్పుడైతే భోజనం కొరకు వెతుకుతున్నారో they were coming and asking, anybody has got bread? మీ దగ్గర ఎవరిదైనా రొట్టెలు ఉన్నాయా? What did he do? ఏం చేశాడు? He did not keep them behind his hand, వాడు వెనకాల దాచుకోలేదు. ఇలాగా like many of us do. మనలో చాలా మంది అలా చేస్తాం. I don't have. అదే లేదు.
But behind his hand there is 5 loaves and 2 fishes. ఈ చేతులు వెనకాలేమో 5 రొట్టెలు 2 చేపలు ఉంటాయి. Some are a little generous. కొంతమంది కొంచెం దయార్థ హృదయం ఉంటుంది. They didn't say how many bread they want. కాబట్టి వాళ్ళకి ఎన్ని రొట్టెలు కావాలండి? So I'll take 3 and I'll give them 2. నేను 3 తీసుకుంటాను, వాళ్ళకి కావాలంటే 2 ఇచ్చేస్తాను అంటారు. They are seeking for more bread there. వాళ్ళ కొరకు కొంచెం ఎక్కువ రొట్టెలు ఉండాలి. So he is giving 2 behind his hand కాబట్టి వెనకాల చేతుల్లో 2 రొట్టెలు and పట్టుకుంటాడు, giving 3. 3 ఇచ్చేస్తాడు. That also many of us don't do. మనలో అది కూడా చేయం కొంతమంది. God gives us 10 loaves. Every month He gives us 10 loaves. ఒకవేళ ప్రతి నెల మనకు 10 రొట్టెలు ఇస్తే, Even to give that 1 loaf to Him as a tithe, we keep it behind our hands. చూడండి, ఒక రొట్టెను దశమాంశంగా పట్టుకుంటాం వెనకాల. That's why monetarily also we are also suffering. అందుకే మనం కూడా బాధపడుతున్నాం. Monetarily we are suffering. Monetarily, even financially you suffer. కాబట్టి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాం. You must never fear to give to God. దేవునికి ఇవ్వడానికి భయపడకూడదు. You must never fear. భయపడవద్దు. Even out of the 10 you can give even 4 and you will see the Lord, or 5 also the Lord will return back. ఒకవేళ నీకు 10 ఉండి ఒకవేళ నువ్వు అందులో 4, 5 ప్రభుకి ఇవ్వాల్సి వచ్చినా కూడా ఇస్తే ప్రభు నీకు మళ్ళీ తిరిగి ఇస్తాడు. What you gave was only out of His fullness. నువ్వు ఏది ఇస్తున్నావో ఆయన పరిపూర్ణతలో ఉండి ఇస్తున్నావు. It is out of His fullness, if you understand that. నువ్వు దాన్ని అర్థం చేసుకోవాలి. ఆయన పరిపూర్ణతలో ఉండే నువ్వు ఇచ్చేది. You are only trying to exhaust His fullness. నువ్వు ఆయన పరిపూర్ణతను ఖాళీ చేయడానికి ప్రయత్నిస్తున్నావు. But it can never be exhausted. కానీ అది ఎన్నడూ ఖాళీ కాదు, The గుర్తుపెట్టుకో. moment you are given, you will see it is filled again. నువ్వు ఏ క్షణమైతే ఇచ్చేస్తావో వెంటనే అది మళ్ళీ నింపబడుతుంటుంది. Because you are complete in Him. ఎందుకనగా నువ్వు ఆయనలో సంపూర్ణుడు. So partake of Christ by serving Him. ఆయనను సేవించడం ద్వారా పాలిభాగస్తులు కావడం. And then we see partakers of Christ by suffering for Him. తర్వాత శ్రమలలో ఆయనతో పాలిభాగస్తుడిగా The ఉంటాడు. other day, brother brought all these wonderful verses before us. కాబట్టి సహోదరుడు రాత్రి మనకి ఇవన్నీ కూడా అద్భుతమైన వచనాలు జ్ఞాపకం You see that చేశారు. in 1 Peter chapter 4. 1 Peter 4వ అధ్యాయము. 1 Peter chapter 4. 1 Peter 4వ అధ్యాయం. During suffering, there is some fullness that we draw. చూడండి, శ్రమల కాలంలో క్రీస్తులో ఉన్నటువంటి సంపూర్ణతలు ఏదో మనం పొందుతున్నాం. Let us go to 1 Peter chapter 4. I'm closing with that. 1 Peter 4వ అధ్యాయము, దీంతో నేను ముగిస్తాను. Verse 13. 13వ వచనం. This partaking of Christ is mentioned along with sufferings. చూడండి, ఇది శ్రమలతో పాలివారు అనేటువంటి మాటతో చెప్పబడుతుంది. Shall we read together? 13వ వచనం చదవండి. క్రీస్తు But మహిమ rejoice to the extent that you బయలుపరచబడినప్పుడు partake of Christ's sufferings, and when His glory is revealed, you may also be glad with క్రీస్తు exceeding శ్రమలలో joy. మీరు పాలివారై ఉన్నంతగా సంతోషించుడి. And then you see there, verse 14. తర్వాత 14వ వచనం. If you are reproached for the name of Christ, blessed are you, for the Spirit of glory and of God rests upon you. On their part He is blasphemed, but on your part He is glorified. క్రీస్తు నామం నిమిత్తం మీరు నింద పాలైనలా మహిమా స్వరూపైన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచున్నాడు గనుక మీరు ధన్యులు. So when you partake of Christ through sufferings, you partake of Christ through sufferings. శ్రమల ద్వారా, శ్రమలలో క్రీస్తులో మనం పాలువారమైతే. And this particular context is when you are suffering, being persecuted. చూడండి, నీవు శ్రమ పడుట అంటే దేవుని నిమిత్తమై హింసించబడుతున్నావు. When you are persecuted, even the people in the world are suffering. లోకంలో కూడా ఉన్న ప్రజలు వాళ్ళు కూడా శ్రమ పడుతున్నారు. You suffer a headache because of Christ, it's a blessedness for you. క్రీస్తు నిమిత్తము నీకు తలనొప్పి వచ్చినా నువ్వు ధన్యుడివే. And when you suffer for Christ's sake, being persecuted for righteousness' sake, for Christ's sake, God gives you the opportunity to draw out of His fullness. చూడండి, క్రీస్తు నిమిత్తం ఒకవేళ నువ్వు నింద పాలవలసినటువంటి పరిస్థితి వస్తే దేవుడు తన పరిపూర్ణతలోండి నువ్వు చేదుకోవడానికి ఆయన అనుమతిస్తాడు. More of the fullness of Christ you are able to draw. క్రీస్తు యొక్క పరిపూర్ణతను ఎక్కువగా చేదుకోవడానికి అవకాశం దొరుకుతుంది. This is the area where we have to be watchful. ఇక్కడనే మనం చాలా మెలకువగా ఉండాలి. And we must not make a mistake. పొరపాటు చేయకూడదు. That is why we have to read Colossians chapter 3 also. అందుకే కొలస్సీ 3వ అధ్యాయాన్ని కూడా చదవాలి. What is mentioned there? అక్కడ ఏం చెప్పబడింది? If you go to Colossians chapter 3, కొలస్సీ 3వ అధ్యాయం చూడండి. like brother was bringing it the other day, God 7 was bringing it the other day. దైవ సేవకులు ఇంతకు మునుపు చెబుతూ వచ్చినట్లుగా He was saying you have to put off certain things. కొన్ని మీరు వదిలిపెట్టాలి. Verse 8 we see. 8వ వచనం. But now you also yourselves are to put off all these: anger, wrath, malice, blasphemy, filthy language out of your mouth. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ మీ నోట బూతులోను వీటన్నిటిని విసర్జించుడి. When you suffer, something out of your flesh also comes out. మనం శ్రమ పడుతున్నప్పుడు
శరీరం నుండి కూడా బయటికి వచ్చేవి కొన్ని ఉంటాయి. The fullness of your flesh tries to exhibit itself. నీ శరీరం యొక్క సంపూర్ణత కూడా పడేదానికి ప్రయత్నిస్తుంది. You are suffering for Christ, no doubt. ఈ అనుమానం లేదు, క్రీస్తు నిమిత్తమే నువ్వు నిందపాలవుతున్నావు. But the sin factor in you, the sin nature in you is trying to deceive you by bringing out itself during that suffering. నీలో ఉన్న పాప నైజం నిన్ను మోసగిస్తుంది. నువ్వు పడుతున్న ఆ శ్రమల్లో దాని యొక్క పరిపూర్ణతను బయటికి తీసుకురావడానికి ప్రయత్నిస్తుంది. That fullness of the flesh is seen here. చూడండి, ఆ శరీరం యొక్క సంపూర్ణత మనకి ఇక్కడ కనబడుతుంది. It is shown in anger. అది కోప రూపేణ. There are two types of anger as we know. మనకు తెలుసు కోపం రెండు రకాలు. There is the righteous anger. అది నీతితో కూడిన కోపం. Exhibited even by the Lord Jesus Christ. యేసుప్రభువు వారు కూడా కోపాన్ని ప్రదర్శించారు. When he wanted to heal somebody and the Pharisees and the scribes were trying to hinder that on the Sabbath day. విశ్రాంతి దినాన ఒక వ్యక్తిని ప్రభు స్వస్థపరచాలనుకున్నప్పుడు పరిసయ్యులు అడ్డుకుంటే అప్పుడు కోపపడ్డాడు. He looked at them with anger. వారిని కోపంతో కలిగి చూశాడని రాయబడింది. And when they made the house of God as a marketplace and a den of thieves, వారు దేవుని ఇంటిని దొంగలకు వ్యాపారస్తులుగా చేసినప్పుడు he had greater anger, not only the look of anger but the action of anger. ఇప్పుడు ఇంకా కోపం ఎక్కువైంది. ఏదో కోపంతో చూడటం మాత్రమే కాదు, కోపంతో తను ఆ క్రియ కూడా చేశాడు. He went and got a whip ready and he went and chased all the people out. కొరడాలు సిద్ధం చేసి వారందరినీ కూడా దేవాలయం నుంచి వెళ్ళగొట్టాడు. That is holy anger, righteous anger. అది పరిశుద్ధమైన నీతితో కూడిన కోపం. When God is dishonored, ఎప్పుడైతే దేవునికి ఘనహీనత అవుతుందో, and the house of God is taken for advantage, దేవుని ఇంటిని తమ స్వలాభం కొరకు ఎప్పుడైతే వారు వాడుతారు, if a person doesn't have real anger for that, ఒకవేళ ఒక వ్యక్తి ఆ విషయంలో కోపం లేకపోతే that is very wrong on his part. అది చాలా పొరపాటు కూడా. Where the house of God is being made as a den of thieves, దేవుని ఇల్లు దొంగల గుహగా చేయబడుతున్నప్పుడు, and a marketplace, అది వ్యాపార పట్టిలుగా చేయబడుతున్నప్పుడు, and when spiritual good is being hindered in the house of God, ఆత్మీయమైనటువంటి మంచితనానికి అడ్డంకులు జరుగుతున్నప్పుడు one must be angry. దేవుడు నిశ్చయంగా కోపగిస్తాడు. But other types of anger is not accepted in the Bible. అయితే మిగిలిన రకాలైన కోపాలు దేవుడే మాత్రం కూడా అంగీకరించు. Whenever the name of the Lord is dishonored, reproached, we must have welling anger in our hearts. దేవుని నామానికి ఎక్కడైనా దూషణ కలుగుతుంది అంటే నిశ్చయంగా మనం ఆ విషయంలో కోపం తెచ్చుకోవాల్సిందే. It comes from the spirit, it comes from the fullness of Christ. అది దేవుని ఆత్మ మూలంగా దేవుని పరిపూర్ణతలో నుండి బయటకు వచ్చేది. Never think the fullness of Christ is only love. ఎప్పుడు అనుకోకండి క్రీస్తు పరిపూర్ణత అంటే ప్రేమ మాత్రమే. Don't think like that. అది అనుకో. Many times we give a picture of Christ as only love. No, read the Bible and see. చూడండి, క్రీస్తు ప్రేమ అని బయలుపరచాల్సి వచ్చినప్పుడు మనం కేవలము ఆ ప్రేమను మాత్రమే చూపిస్తాం. Fullness of Christ, it involves love, it involves also his zeal and his anger, everything together, which was all completely the fullness of the Godhead himself. చూడండి, దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత అని చెప్పబడుతున్నప్పుడు కేవలము ప్రేమ, సహనము, జాలివి మాత్రమే కాదు, కోపము, ఆగ్రహము, ఆసక్తి, ఇవన్నీ కూడా అందులో ఇవ్వబడి ఉన్నాయి. The father gets angry with the son and then calls him a cow or a buffalo. కాబట్టి ఒక తండ్రి తన పిల్లవాడి మీద కోప్పడి దున్నపోతా అన్నాడు. That is not right anger. అది సరైన కోపం కాదు. We have to at that time we must know that it's coming out of the fullness of our flesh. కాబట్టి అలా కోపం వచ్చిందని అంటే క్రీస్తు పరిపూర్ణతలో నుంచి వచ్చింది ఇది కూడా అని చెప్పమాకు. And then we see about wrath. It is an outburst of anger. చూడండి, ఆగ్రహము ఇది కోపాన్ని బట్టి వెలపడబడేటువంటిది. We get immediately angry. అది ఉన్నపాటున కోపం వస్తుంది. And it's uncontrollable. అది ఏమాత్రం కూడా అదుపు చేసుకోవడానికి వీలు ఉండదు. You do not know what you are going to do at that time. ఆ సమయంలో అసలు ఇంకా నువ్వేం చేస్తావు ఎవరికి తెలియదు. It is outburst of wrath. It is at such a time that so many things happen, even murder happens. And sometimes if they beat, some husbands beat the wife and so many things happen. చూడండి, ఇటువంటి ఆగ్రహంతో వచ్చేటువంటి కోపము అది ఎలా ఉంటుందంటే ఆ కోపము కొన్నిసార్లు భర్తలు భార్యలు కొట్టేస్తారు, కొన్నిసార్లు మనుషుల్ని చంపినా కూడా ఆలోచించనక్కర్లేదు. And then Colossians chapter 3 and we could say verse 8. కొలస్సీ 3:8 Malice, that is ill will towards others. Ill will towards others. ఇతరుల విషయంలో చెడుగా ఆలోచించడం. We are sad when somebody is very successful. చూడండి, ఎవరైనా విజయం సాధించారంటే, and when that person whom we don't like is in trouble, we rejoice in that. చూడండి, ఎవరైనా మనకు ఇష్టం లేనివాడు శ్రమల్లో ఉన్నాడంటే తగిన శాస్తి జరిగిందని ఆనందించడం. Then there is blasphemy.
తర్వాత దూషణ. In our anger, we blaspheme, we slander people. చూడండి, మనకు వచ్చిన కోపాన్ని బట్టి మన భాష మారిపోతుంది, బూతులు వస్తాయి. And then there is filthy words also. తర్వాత అపవిత్రమైనటువంటి మాటలు కూడా. Filthy communication, the Bible, filthy language, the Bible says. అపవిత్రమైనటువంటి మాటలు, మీ నోట బూతులు అంటున్నాడు. Filthy language. We even use bad words. సరే, బూతులు కూడా వాడతారు. I was shocked in Jehoshua when one brother, he's a deacon there, he spoke such a terrible bad word. And I was really stirred up in anger for that. కాబట్టి జెహోషాములో నేను ఒకసారి చూచాను, ఆయన పరిచారకుడు, ఆయన ఆ పరిచారకుడికి కోపం వచ్చి బూతులు మొదలెట్టాడు. ఆశ్చర్యం వేసింది నాకు. He was speaking about the handmaiden of the Lord there. అక్కడ ఉన్నటువంటి సేవకురాల గురించి మాట్లాడుతున్నాడు. I couldn't bear my anger. నా కోపం పట్టలేకపోయింది. I said, Lord, please control me now. కాబట్టి ప్రభా, నన్ను కొంచెం అదుపులో పెట్టు అన్నాను. Such a terrible word he used. అలాంటి భయంకరమైన మాటలు వాడాడు. People today don't care about how they use their believers. They use filthy language. విశ్వాసులు సైతం ఈ దినాల్లో బూతులు మాట్లాడడం చాలా సులభం అయిపోతాం. And then verse 9, do not lie to one another. తర్వాత 9వ వచనంలో ఒకరితో ఒకరు అబద్ధం ఆడకూడదు. That's become very common nowadays. ఈ దినాల్లో అది కూడా సాధారణమైంది. You don't have to go to the world to find liars. You can see them among the believers. అబద్ధికులు ఎవడరా అంటే లోకంలో పోయి వెతకాల్సిన అవసరం లేదు. And then we సంఘంలో see, చాలా మంది దొరుకుతారు. and then we see here, do not lie to one another. And then he says, put off the old man with his deeds. తర్వాత ప్రాచీన స్వభావం, దాని క్రియలతో కూడా పరిత్యజించాలి. All these things are coming from the fullness of the flesh. ఇవన్నీ కూడా శరీరములో ఉన్న పరిపూర్ణతలోంచి బయటకు వచ్చాయి. Of course, that during the time of your suffering, it is all exhibited. ఈ అనుమానం లేదు, ఇవి ఊరికే రావు, నీవు శ్రమ పడుతున్నప్పుడు వస్తాయి బయట. That's why we have to be very careful. అందుకే నేను చాలా జాగ్రత్తగా ఉండాలి. But look at now Colossians chapter 3. ఇప్పుడు కొలస్సీ 3వ అధ్యాయం చూడండి. What we have to put on at that time, ఆ సమయంలో ఏం ధరించుకోవాలి మనము, or how to appropriate the fullness of Christ. ఏ రీతిగా క్రీస్తు పరిపూర్ణతను అన్వయించుకోవాలి. And what is that fullness of Christ that has to be appropriated and exhibited during the time when we partake in his sufferings? శ్రమల్లో భాగస్థులం అవుతున్నప్పుడు క్రీస్తు యొక్క పరిపూర్ణతను ఏ రీతిగా మనం ధరించుకోవాలి. There you see in verse 12. చూడండి 12వ వచనంలో. Let us read together verse 12, verse 13 and verse 14. 12, 13 వచనాలు కలిసి చదువుకుంటామండి. Shall we? We don't have time. ఎక్కువ సమయం లేదు, చదవండి. కాగా దేవుని చేత Therefore, as the elect of God, holy and beloved, put on tender mercies, kindness, humility, meekness, long-suffering, bearing one another, forgiving one another. If anyone has a complaint against another, even as Christ forgave you, so you also must do. But above all things, put on love, which is the bond of perfection. And then what happens? Let the peace of God rule in your hearts. దేవుని సమాధానం నీ హృదయంలో ఏలుచుండనీయండి. If you draw out of the fullness of Christ, which is mentioned here in all his attributes, కాబట్టి ఇక్కడ చెప్పబడిన దేవుని పరిపూర్ణతలకు చెప్పబడినటువంటి ఆ సుగుణాలన్నింటినీ మనం బయలుపరిస్తే during that time of suffering, శ్రమల కాలంలో the ultimate result will be, దానికి వచ్చే చివరి ఫలితం ఏంటంటే, there will be peace of God ruling in your heart. దేవుని సమాధానము మన హృదయాల్ని ఏలుతూ ఉంటుంది. In the midst of this suffering, how is this person peaceful? కాబట్టి ఏంటి ఇన్ని శ్రమలు ఉంటే ఈ మనుషుడు ఇంత నెమ్మదిగా ఎలా ఉండగలిగాడు? How is he peaceful? అలా నెమ్మదిగా ఉంటున్నాడు. He is going through so much of oppression, so much of persecution, but he is peaceful. ఏంటి ఈయనకి ఎన్ని ఆపరేషన్లు జరిగినా, ఎంత శ్రమ వచ్చినా ఇంత నెమ్మదిగా ఉన్నాడేంటి? Because the peace of God is ruling his heart. ఎందుకనగా దేవుని సమాధానం తన హృదయాన్ని ఏలుతావు. And when will the peace of God rule our hearts during the time of suffering? ఇలాంటి శ్రమల్లో దేవుని సమాధానం ఆ రీతిగా ఏలుతుంటే, when we are drawing out from that well of the fullness of Christ, క్రీస్తు యొక్క పరిపూర్ణత అనే బావిలో నుండి మనం చేదుకుంటూ ఉన్నాం. keeping ourselves in Christ, మనం క్రీస్తులో ఉంచుకున్న వారమై steadfastly during the time of suffering, శ్రమల్లో సైతం క్రీస్తులో నిలిచి ఉండి, we cannot be passive there at the time. చూడండి, ఆ సమయంలో ఏదో నిశ్చేష్టులుగా ఉండిపోవడం కాదు. We have to put on from Christ, మనం క్రీస్తును ధరించుకునే వారంగా ఉండాలి. or appropriate Christ, క్రీస్తును అన్వయించుకునే వారంగా ఉండాలి. appropriate Christ tender mercies, కాబట్టి జాలిగల మనసును మనం ధరించుకోవాలి. appropriate his kindness, ఆయన జాలికలు మనం ధరించుకోవాలి. appropriate his humility, ఆయన దీనత్వాన్ని ధరించుకోవాలి. appropriate his meekness, ఆయన సాత్వికాన్ని ధరించుకోవాలి. appropriate his long suffering, ఆయన దీర్ఘ శాంతాన్ని ధరించుకోవాలి. appropriate forbearance with the other, ఒకరితో కూడా సహించేది కూడా మనం ధరించుకోవాలి. and appropriate the forgiveness of Christ himself. క్రీస్తు క్షమించినట్టుగా మనం కూడా క్షమాపణను ధరించిన వారంగా ఉండాలి. Ultimately, you are driven to
the ultimate result of that fullness, which is the forgiveness of Christ. కాబట్టి ఇవన్నీ కూడాను చివరిగా క్రీస్తు ప్రభు ఎలా క్షమించాడో ఆ రీతిగా మనం ఇతరులు క్షమించడానికి దోహదపడుతుంది. So the exhibition of that fullness is seen by the ultimate end, that is, you have forgiven that person. కాబట్టి ఆ పరిపూర్ణత యొక్క సంపూర్ణత అనేది నీలో ఎలా కనపడుతుంది అంటే నిన్ను ఇలా శ్రమ పెడుతున్న వ్యక్తిని కూడా చాలా సులభంగా క్షమించగలవు. Even as Christ forgave, క్రీస్తు క్షమించినలాగా you are even at that moment you are able to lift up your eyes to heaven and say, Father, please forgive them. No, they do not know. They are persecuting me. They are doing so much of trouble, giving so much of trouble to me. కాబట్టి అలాంటి సమయాల్లో కూడా క్రీస్తు క్షమించినట్లుగా మనం క్షమించగలం. మన వ్యక్తిగా చెప్తాం, తండ్రి వీరేం చేస్తున్నారు, వీరెరగరు, వీరిని క్షమించు, వారిని వదిలిపెట్టు అన్నట్టుగా చెప్పగలం. And your heart is so prepared when they come and ask, brother, I offended you, I was convicted by the Lord. Immediately you are able to forgive without another answer, without a debate, without an argument. చూడండి, అలాంటిగా ఆ రీతిగా మన ఉదయాన్ని సిద్ధపరచుకున్నప్పుడు అలాంటి వారు ఎవరైనా వచ్చి సహోదరా నేను పొరపాటు చేశాను, నన్ను క్షమించు అన్నప్పుడు వారిని మాత్రం కూడా వాదించకుండా, వాదన పెట్టుకోకుండా ఉన్న పాటను వారిని క్షమించగలరు. Yes, brother, I forgive you. సహోదరా క్షమించాను. Doesn't matter, please forget it. ఏం పర్వాలేదులే, క్షమించాను. That is forgiveness. అది క్షమాపణ. That is, you have drawn from the fullness of Christ. అది క్రీస్తు పరిపూర్ణతలోండి మనం చేదుకోవడం. But to have this forgiving spirit, which is the ultimate fullness of Christ, you need to observe all of the things that are mentioned above. చూడండి, ఈ క్రీస్తు పరిపూర్ణతలో చివరిగా కలిగే ఈ క్షమాపణ గుణం మనలోనికి రావాలంటే ఆ పైనున్న వాటన్నిటిని కూడా మనం చాలా జాగ్రత్తగా You పరిశీలించాలి. must maintain tender mercies means bowels of compassion. The Bible says the Greek word means bowels of compassion. That is, you must be compassionate even at that time about that person. కాబట్టి జాలి గల మనస్సు అని అంటే అర్థం ఏంటంటే కనికరముతో ఉప్పొంగేటువంటి మనసు అని ఆదిమ భాషలో ఉంది. అటువంటి భావన కలిగిన వారుగా ఉండాలి. And then kindness, it says. తర్వాత జాలి అంటే What does it mean? దాని భావం ఏంటి? Saul was hunting David, సౌలు దావీదును తరుముతూ వచ్చాడు. later died. Later he died. తర్వాత చనిపోయాడు. After that, దాని తర్వాత David wanted to show kindness to the descendants of Saul. దావీదు సౌలు వంశీకులకు మేలు చేయాలని చూశాడు. Look at this man. ఈ మనుషుని చూడండి. This man has so much. He has offended me. కానీ ఈ మనుషుడు ఎంత నన్ను అభ్యంతర పెట్టాడు. I now have a good chance to show my anger upon these people. కనుక ఈ ప్రజల మీద ఇప్పుడు కోపం చూపించడానికి నాకు చక్కటి అవకాశం. It is the opposite of revenge. ఇది ప్రతీకారానికి వ్యతిరేకమైనది. You must always see that your heart doesn't in any way it has revenge in it. కాబట్టి నీ హృదయం ఎలా ఉండాలంటే ఏ పరిస్థితుల్లో కూడా ప్రతీకారం తీర్చుకోవడానికి వీల్లేనట్టుగా ఉండాలి. But rather he was preparing himself ఇంకా ఎలా సిద్ధపరచుకుంటున్నా అంటే to show kindness to him. వారికి జాలి చూపించింది. He twice forgave Saul, we know that. మనకు తెలుసు సౌలు 2 సార్లు క్షమించాడు. And later on he went to another step of even for forgiving his descendants. తర్వాత తన వంశావళి సంబంధించిన వారిని కూడా క్షమించే మెట్టుకు వెళ్ళాడు. He did not say, I want to show kindness to the friends that I have and all the people who stood with me, but rather to the people who are opposing me. కాబట్టి నాతో కూడా కలిసి ఉండి నాకు దోహదపడుతూ వచ్చిన నా స్నేహితులకి జాలి చూపిస్తాను అనడం లేదు, కానీ ఆయన అంటాడు తన కీడు చేసినటువంటి వారికి జాలి చూపిస్తాను అంటున్నాడు. So we must say, Lord, this person is persecuting me. Give me a chance to show my kindness to him. కాబట్టి మన ప్రార్థన ఏమై ఉండాలంటే, ప్రభా ఈ మనుషుడు చాలా ఇబ్బంది పెడతా ఉన్నాడు, ఎప్పుడన్నా అవకాశం వస్తే ఆ వ్యక్తికి జాలి చూపించేదానికి అవకాశమే అనాలి. You know the story of that happened in Watchman's assembly. వాచ్మెన్ సమాజంలో ఈ కథ జరిగింది. In the hills there were 2 farmers. చూడండి, ఆ పర్వత ప్రాంతాల్లో ఇద్దరికి పొలాలు ఉన్నాయి. One was a believer, one was an unbeliever. ఒక వ్యక్తి విశ్వాసి, మరొక వ్యక్తి అవిశ్వాసి. And in the hills they have a plot, one is above the other. కాబట్టి ఆ పొలాలు ఒక పొలం పైన ఒక పొలం క్రింద ఉంది. So the believer's field was above this unbeliever's field. కాబట్టి విశ్వాసి యొక్క పొలము అవిశ్వాసి పొలం కంటే పైన ఉంది. So he'll water his field. కాబట్టి విశ్వాసి తన పొలానికి నీళ్లు కడితే, But when he comes next day, మరుసటి రోజు చూస్తే it will be empty. అది ఖాళీగా ఉండేది. But you will see that unbeliever's field is full of water now. Enough water for the plantation. అవిశ్వాసి పొలంలో ఏమో నిండా నీళ్లు ఉండేవి. What is happening? అసలు ఏం జరుగుతుంది? So next day, one day secretly watched. కాబట్టి మరుసటి దినాన్ని రహస్యంగా గమనించాడు. After he watered his field and went away, తను నీళ్లు కట్టి వెళ్ళిపోయిన తర్వాత that other unbeliever came. ఆ అవిశ్వాసి వచ్చి He made a hole దానికి ఒక రంధ్రం చేశాడు. from that plot to his plot వాడి పొలంలో ఈడి పొలంలో and drew all the water into this plot. అంతా నీళ్ళంతా నింపుకున్నాడు.
So this man was very much offended. అంటే ఈ వ్యక్తికి చాలా అభ్యంతరం కలిగింది. What shall I do? I'm a Christian. I cannot fight with this man. ఏం చేయాలి, నేను క్రైస్తవుని, ఈ వ్యక్తితో పోట్లాడలేదు. Let me go ask counsel from the leaders. కాబట్టి నాయకుల దగ్గరికి వెళ్ళి సలహా అడుగుతారు. So he came to the leaders. నాయకుల దగ్గరికి వచ్చాడు. And watchman and the other servants of God. వాచ్మెన్ ని ఇతర సేవకులు అక్కడ ఉన్నారు. Brother, will you obey our counsel? కాబట్టి Brother, will you obey our counsel? They asked. వాళ్ళు అన్నారు, మా సలహా మీరు తీసుకుంటారా అన్నారు. This is the only way to solve your problem. నీ సమస్యకు పరిష్కార మార్గం ఒకటే. And what is it? ఏంటది? When you water, నువ్వు నీళ్లు కట్టేటప్పుడు first you go to the unbeliever's plot and water it full. ఈ అవిశ్వాసి పొలానికి నిండా నీరు కట్టే. And then you go and water your field. ఆ తర్వాత వెళ్ళి నీ పొలం నిండా నీళ్ళు నింపుకో. This man was so offended. ఈ వ్యక్తికి ఇంకా చాలా He కోపం. done so much of wrong. They asking me to water his field also. వాడు ఇంత పొరపాటు చేస్తే మళ్ళా నేను వాడి పొలానికి నీళ్లు కట్టడం. But he was very obedient. కానీ చాలా విధేయుడు. He went first. He watered the field of this unbeliever. కనుక వెళ్ళి మొదట ఈ అవిశ్వాసి పొలం నిండా నీళ్లు నింపాడు. That man is hiding somewhere and watching. What is this doing in my field? కాబట్టి వాడు ఎక్కడో దాక్కొని చూస్తున్నాడు. ఇదేంటి నా పొలంలో నీళ్లు పెడుతున్నాడు ఈయన? Are he is watering my field? నా పొలానికి నీళ్లు కడుతున్నాడు. After fully watering the field, he went and watered his field. ఆ పొలం నిండా నీళ్లు నింపిన తర్వాత తన పొలానికి నీళ్లు నింపుకున్నాడు. That person was watching this. ఈ వ్యక్తి గమనిస్తూ వచ్చాడు. Second day also he was doing like that. రెండో రోజు కూడా అలాగే చేశాడు. He couldn't believe his eyes now. తను ఇప్పుడు కళ్ళని నమ్మలేకపోతున్నాడు. He felt so bad. చాలా బాధ అనిపించింది. He came and fell at the feet of this believer. వెళ్ళి విశ్వాసి పాదాల మీద I పడ్డాడు. have never seen such love and kindness. ఇట్లాంటి ప్రేమ, జాలి నేను ఎప్పుడు చూడలేదు. How is that possible for you? నీకు ఎలా సాధ్యపడింది ఇది? And he said, because I am a Christian, Christ lives in my heart. అప్పుడు ఆయన చెప్పాడంటే, నేను క్రైస్తవుని, క్రీస్తు నాలో వసిస్తున్నాడు. And from that day onwards, ఆ దినం నుండి that unbeliever wouldn't rob his water at all. కాబట్టి అవిశ్వాసం ఎంత మాత్రం ఇక నీళ్లు దొంగిలించడం మానేశాడు. I'm closing with this. దీంతో ముగిస్తున్నాను. During suffering is the time that we are expected to draw the maximum fullness of the Lord Jesus Christ. శ్రమల కాలంలోనే క్రీస్తులో ఉన్నటువంటి పరిపూర్ణతను అధిక శాతం మనము చేదుకునేదానికి ఆస్కారం కలుగుతుంది. And then we will come to that completion. We will come to the enjoyment and the experience that we are already complete in the Lord Jesus Christ. అప్పుడు మాత్రమే మనం క్రీస్తులో సంపూర్ణులము అన్నటువంటి ఆ ముగింపు యొక్క అనుభవంలోనికి రాగలం. May the Lord bless His word unto us. దేవుడి వాక్యం మన కొరకు దీవించునుగాక.